నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని మైథిలి హాల్ సెంటర్ వద్ద ఉన్న బాపన కాలువ ఎన్నో సంవత్సరాల నుండి పూడిగకు నోచుకోక దుర్గంధంతో నిండి అనేక రోగాలకు కేరాఫ్ గా మారింది. ఈ సమస్యను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఎక్స్లోవేటర్ను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, నా కోవూరును అవినీతి రహిత వివాదరహిత కోవూరుగా చేయడమే తమ ఇరువురి కర్తవ్యమని, ఇందులో అవినీతికి తావు ఉండదని, ఒకవేళ తప్పులే జరిగితే సహించేదే లేదని కరాఖండిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పోలీస్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టడం నా వంతు ఫౌండేషన్ ద్వారా చేపిస్తున్నాం. మీరు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి, ఎందుకంటే అది కూడా ఎమ్మెల్యేలు గ్రావెలు ఇసుక మాత్రమే ఎత్తుతారు అని చెప్పి ఇప్పటిదాకా నిరూపించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సొంత ఫౌండేషన్ ద్వారా సొంత డబ్బులతో చెత్త కూడా ఎత్తొచ్చు అని చెప్పి టీడీపీ వాళ్ళు మేము చూపిస్తున్నాం. సరేనా? కాబట్టి దీనికి మీరు వాళ్ళకి ఎటువంటి ఇది చేయాలో అవన్నీ జాగ్రత్తగా చూడండి. మీరేం దానికి డబ్బులు ఇవ్వలే, ఇచ్చేయబడలే. మేము ఆయిల్ పోసుకుంటాం, మా డ్రైవర్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఓన్లీ థింగ్ వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో దగ్గరుండి మీ పర్యవేక్షణలో ఇలాంటి కాలువలు కోవూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాడుకోండి. ఇంతకన్నా పెద్దది కావాలన్నా ఇంకోటి ఇస్తాను. సర్వే చేసి మీరు ముందు మార్కింగ్ చేసి ప్రస్తుతానికి ఎవరికి ఇబ్బంది రాకుండానే, ఎంక్రోచ్మెంట్ లేకుండానే చేయండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టదు, ఫస్ట్ చేయండి. వాళ్ళుగా అడిగి మా కాలువలు క్లీన్ చేయండి అంటే అప్పుడు చూద్దాం. సరేనా? దానిపై మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ఈరోజు ఇక్కడ మైథిలి సెంటర్లోని బాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది, ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి, గ్రావెల్ దాల్చడానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదటి స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా, ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో, వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళని అడిగితే నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం, దీనికి పోవాలంటే కష్టం మేడం, దానికి చేయాలి మేడం, ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు. బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి, కోవూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.